హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి 2025 లో పడ్డ నోటిఫికేషన్ 2026 లో ఎగ్జామినేషన్ జరిగింది. దాని యొక్క ఆన్సర్ కీ అనేది కూడా మనకి రీసెంట్ గా రావడం జరిగింది. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు దాని కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, సిబిటి 1 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే సిబిటి 2 కు వెళ్ళడానికి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు గ్రాఫ్ అనేది మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది సూచిస్తుంది. మాక్సిమం ఇదే కట్ ఆఫ్ లో మనకి మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది, బట్ +or- 3 మార్క్స్. ఇప్పుడు నేను చెప్పే మార్క్స్ కి +or- 3 మార్క్స్ కలుపుకోండి. మీరు సేఫ్ జోన్ లో ఉంటారా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక యూఆర్ ఫస్ట్ గ్రాఫ్ లో ఇది ఏదైతే బార్ చూపెడుతుందో ఇది యూఆర్ క్యాండిడేట్స్ ని చూపిస్తుంది. సెకండ్ వన్ ఓబీసీ, థర్డ్ వన్ గ్రీన్ కలర్ ఈడబ్ల్యూఎస్, ఫోర్త్ వన్ ఎస్సీ ఎస్టీ. సో యూఆర్ క్యాండిడేట్స్ కి మనకి ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో సిబిటి 1 కీ వచ్చిందో ఆల్రెడీ మీరు కీ చెక్ చేసుకునే ఉంటారు. సో దాంట్లో కనుక మీ మార్క్స్ 45 మార్క్స్ ఉన్నట్లయితే ఇక్కడ రాస్తాను. యూఆర్ కి కనుక 45+ వస్తున్నట్లయితే రా మార్క్స్ మీరు 100% క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 40 మార్క్స్, 40 మార్కులు, మొత్తం 42,658 మంది స్టూడెంట్స్ డేటా పరిశీలించిన తర్వాత ఈ ప్రయారిటీకి రావడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 40+ ఉంటే +or- 3 మార్క్స్ కలుపుకోండి. 40+ ఉంటే మీరు సిబిటి 2కి 100% క్వాలిఫై అవుతారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38+, 38+ మార్క్స్ వచ్చినట్లయితే +or- 3, ఒకవేళ 35 కూడా అయ్యుండొచ్చు, లేకపోతే 40 మార్కులు కూడా అయ్యుండొచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో 38 మార్కులు కనుక వచ్చినట్లయితే మీరు సిబిటి 2కి 100% క్వాలిఫై అవుతారు. ఎస్సీ వాళ్ళకి 35+, 35 మార్కులు కనుక వచ్చినట్లయితే మీరు సిబిటి 2 క్వాలిఫై అవుతారు. ఎస్టీ వాళ్ళకి 30+, 30+ కనుక వచ్చినట్లయితే అంటే 30 మార్కులు వచ్చినా కానీ మీరు ఈజీగా క్వాలిఫై అవకాశం ఉంటుంది. +or- 3, ఒకవేళ 27 మార్కులు వచ్చినా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ డేటా. ఆర్ఆర్బి సికింద్రాబాద్ కి ఈ కట్ ఆఫ్ అనేది, మిగతా జోన్ల గురించి నేను పరిశీలించలేదు. అంటే దాని గురించి ఎక్కువ మంది మన సికింద్రాబాద్ జోన్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండరని చెప్పేసి నేను దాని గురించి ఎక్కువ స్టడీ చేయలేదు. సో సిబిటి 2 డేట్ వచ్చేసి ఏప్రిల్ మేలో ఎప్పుడైనా ఉండే అవకాశం ఉంటుంది. ఒకే ఒక రోజులో ఉంటుంది ఎగ్జామ్. సో కాబట్టి ఎప్పుడు ఖాళీ దొరికినా అప్పుడు పెట్టేస్తాడు. ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఉంది, లేకపోతే రాబోయే రోజుల్లో గ్రూప్ డి ఎగ్జామినేషన్ కూడా ఉంది కదా, ఇవన్నీ అయినాక పెడతారు అనుకోకండి. గతంలో కూడా చూసుకోవచ్చు, ఒక్క రోజు ఖాళీ తీసుకొని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సిబిటి 2 కండక్ట్ చేసేసాడు. కండక్ట్ చేసిన 5 రోజుల్లోనే రిజల్ట్ కూడా ఇచ్చేస్తాడు. సో ఈసారి కూడా అదే విధంగా ఉంటుంది. సిబిటి 2 వచ్చేసి ఏప్రిల్ లేదా మేలో ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక్కొక్క సిలబస్ లో దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి నోటిఫికేషన్ లో క్లారిటీగా లేదు. సిబిటి 1 కి అయితే ఉంది కానీ సిబిటి 2 కి లేదు. సో సిబిటి 1 లో మ్యాథమెటిక్స్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్లు రావచ్చు, రీజనింగ్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్ రావచ్చు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 50 నుంచి 55 క్వశ్చన్లు రావచ్చు. సో మిగతా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ ప్రయారిటీ వచ్చేసి స్మార్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. అన్ని ఎగ్జామ్స్ కి మనం మ్యాథ్స్, రీజనింగ్ కి ప్రయారిటీ ఇస్తాము. దీనికి కూడా ఏఎల్పి కూడా సిబిటి 1 కి మ్యాథ్స్ కి రీజనింగ్ కి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ సిబిటి 2 లో టాప్ ప్రయారిటీ మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి ఇవ్వాలి. దీని నుంచి హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. మనకి 50 నుంచి 55 మార్క్స్ దీని నుంచే వస్తాయి కాబట్టి. ఇక మ్యాథ్స్, రీజనింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్. కాకపోతే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మ్యాథ్స్, రీజనింగ్ ని. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డైలీ 4 అవర్స్ చేసుకోండి. మ్యాథ్స్ ఒక 2 అవర్స్, రీజనింగ్ ఒక 2 అవర్స్, ఈ విధంగా డైలీ ఒక 8 అవర్స్ ప్రాక్టీస్ చేసుకొని లాస్ట్ పడుకునే ముందు ఒక 2 అవర్స్ ఆ మార్నింగ్ అంతా చదివింది రివిజన్ చేసుకోండి. ఇంకా ట్రేడ్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కదా అని వదిలేయద్దు. ఇలా వదిలేస్తే చాలా మంది పోయినసారి సిబిటి 2 లో చాలా 75-80 మార్కులు తెచ్చుకొని క్వాలిఫై కాక ట్రేడ్ లో క్వాలిఫై అవ్వలేక పోగొట్టుకున్నారు. సో ఆ తప్పు ఈసారి చేయకండి. గోల్డెన్ టిప్ ఏంటంటే మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రీజనింగ్ లో ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేస్తారో, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రీజనింగ్ లో హైయెస్ట్ స్కోర్ కనుక మీరు ఇక్కడ చేస్తున్నట్లయితే 2 టాపిక్స్ సబ్జెక్ట్ లో నుంచి ఈజీగా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మ్యాథ్స్ లో ఒక 2-3 మార్కులు పోయినా సరే, కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం, క్యాలిక్యులేషన్స్ వస్తాయి, టైం టేకింగ్ ఎక్కువ అనుకుంటారు కదా. సో పోనీ ఒక 2 మార్కులు అక్కడ పోయినా సరే మీరు ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా రీజనింగ్ లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు ఈజీగా అవకాశాలు ఉంటాయి. టార్గెట్ మార్క్స్ చెప్తున్నాను ఇండివిజువల్ గా. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి మనకి 50 మార్కులకి 50 క్వశ్చన్లు వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ జస్ట్ 40 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం. జస్ట్ ఇక్కడ మీరు 20 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ మాత్రం 20 తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోవద్దు. ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న ఎగ్జామినేషన్స్ గమనించిన కానీ చాలా ఈజీ పేపర్స్ వస్తున్నాయి రీజనింగ్. సో మొత్తం ఎంతైంది మనకి 85 మార్కులు రా మార్కులు అయింది. పోనీ 85 కాదు, ఇంకొక 5 మార్కులు ఇక్కడ పోయింది అనుకుందాం. ఇక్కడ మ్యాథ్స్ లో ఒక 5 మార్కులు పోయినాయి అనుకుందాం సపోజ్ కి. రీజనింగ్ లో కూడా ఒక 2 మార్క్స్ పోయినాయి అనుకుందాం. ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా ఇంకొక 3 మార్క్స్ పోయినాయి అనుకుందాం. ఈ విధంగా ఇంకో 10 పోయినా కానీ మీకు మొత్తం 75 మార్క్స్ వస్తాయి రా మార్క్స్. 75 మార్క్స్ వచ్చిందంటే నువ్వు ఏ కేటగిరీ అయినా సరే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు సిబిటి 2 లో. ఈ 75లో నుంచి 70% తీస్తారు, 70%.
దీంట్లో 70%, అదేవిధంగా CBAT ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీంట్లో నుంచి ఒక 30% తీసుకొని టోటల్ గా కట్ ఆఫ్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, మీకు CBT 2లో 75+ రామార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నువ్వు UR అయినా సరే, SC అయినా సరే, ST అయినా సరే, OBC అయినా, EWS అయినా, నాకు రిజర్వేషన్ ఉంది, నాకు కొద్ది తక్కువ మార్క్స్ వచ్చినా పర్లేదులే అనుకుని నెగ్లెక్ట్ చేయొద్దు. 75 రామార్క్స్ టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. మీ పేరు ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ లో ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు NR ట్యూటోరియల్స్. ఇది మనకి RRB లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిట్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, GK GS జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిట్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ALP మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం NCERT ప్లస్ RRBని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, NCERT థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిట్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిట్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా GK స్పెషల్ ఫర్ RRB. ఎక్కడ చూడండి, RRBలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో GS కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, NTPC లో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా, నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ALP వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత
ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.